స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా గత 10 ఏళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఆ నియోజకవర్గం. తన తండ్రి పాలనలో అభివృద్ధిని చూసిన ప్రాంతంలో ప్రజలను నియంత పాలనలో చూసి చెలించిన గడ్డం వివేక్ ప్రజల కోసం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిన గత ప్రభుత్వంపై ప్రజల తరపున గొంతుక విప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై పోరాటం చేశారు వివేక్. ఆ పోరాట ఫలితమే చెన్నూరులో వివేక్ వెంకటస్వామి ఘనమైన గెలుపుగా చెప్పుకోబడుతున్నది. ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. వివేక్ గెలిచిన నాటి నుండి సుమారుగా 500 కోట్ల రూపాయలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తీసుకొచ్చారు. అందులో భాగంగానే NREGS ద్వారా తీసుకువచ్చిన 5,05 లక్షల రూపాయల నిధులను నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఖర్చు చేశారు. DMFT ఫండ్స్ ద్వారా 16 కోట్ల రూపాయలు చెన్నూరు నియోజకవర్గంలో CC రోడ్లు, డ్రైనేజీల కొరకు ఖర్చు చేశారు. 1,5 కోట్లు ఖర్చు చేసి 70 బోర్వెల్స్ వేయించి తాగునీటి సమస్యలను తీర్చారు. CSR ఫండ్స్ ద్వారా 14.78 కోట్లతో వివిధ గ్రామాలలో రోడ్లు మరియు డ్రైనేజీల కొరకు 6.50 కోట్లు, పాఠశాలల మరమ్మతులు మరియు టాయిలెట్స్ కోసం 2 కోట్లు, 1 కోటి ఖర్చు చేసి 50 బోర్వెల్స్ వేయించారు. చెన్నూరు మున్సిపాలిటీలో 2 కోట్ల నిధులతో పట్టణంలోని రోడ్లు మరియు డ్రైనేజీల కోసం ఖర్చు చేశారు. మందమర్రి మున్సిపాలిటీకి 2,78 లక్షల రూపాయల నిధులతో మందమర్రి పట్టణంలోని CC రోడ్లు మరియు డ్రైనేజీల కోసం ఖర్చు చేయించారు. ఈ నిధులే కాకుండా CRR SC సబ్ ప్లాన్ ద్వారా 25 కోట్ల నిధులు మంజూరు అయ్యేలా చేసి ఆ నిధులలో నుండి 10 కోట్లు SC/ST గ్రామ ప్రాంతాలలో రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం కోసం వినియోగించారు. చెన్నూరు మండలానికి 6,05 లక్షల రూపాయలు, కోటిపల్లి మండలానికి 3,01 లక్ష రూపాయలు మరియు భీమారం మండలానికి 3,35 లక్షల రూపాయలు, జైపూర్ మండలానికి 2 కోట్ల రూపాయలు నిధులను ఉపయోగించి రోడ్లు మరియు డ్రైనేజీల కొరకు ఆయా మండలాల్లో ఉపయోగించేలా చూశారు. మరిన్ని CRR నిధుల కోసం 43 కోట్లు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఆ నిధులు ఇంకా ప్రక్రియలో ఉన్నాయని, ఆ నిధులను వంతెనలు, కనెక్టింగ్ రోడ్లు, 2 కల్వర్టుల కోసం కేటాయించి పనులు పూర్తి చేయనున్నారు. TUFIDC కేతనపల్లి మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయలు, మందమర్రి మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు, చెన్నూరు మున్సిపాలిటీకి 24 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ నిధులను మున్సిపాలిటీలోనే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం జరిగింది. R&B నిధుల ద్వారా భీమారం, చెన్నూరు మధ్య గల జోడువాగు మరమ్మతుల కొరకు 1,80 లక్షల రూపాయలు ఖర్చు చేయటం జరిగింది. NH 63 జాతీయ రహదారి, భీమారం చెన్నూరు మధ్య 4 లైన్ల జంక్షన్ రోడ్డు కొరకు 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. పనులకు శంకుస్థాపన కూడా చేశారు. చెన్నూరు మండలం సోమనపల్లి విలేజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరియు వసతి గృహ భవనాల కొరకు 1,25 లక్షల రూపాయలు వినియోగించారు. అమృత్ స్కీమ్ ద్వారా వాటర్ ట్యాంక్ మరియు పైప్ లైన్స్ కొరకు మందమర్రి మున్సిపాలిటీకి 30,50 లక్షల రూపాయలు, కేతనపల్లి మున్సిపాలిటీకి 41 కోట్ల 50 లక్షల రూపాయలు, చెన్నూరు మున్సిపాలిటీకి 31 కోట్ల రూపాయలు, మొత్తం 103 కోట్ల రూపాయలు వినియోగించడం జరిగింది.